హాయ్ ఎవరీవన్. ఇది చూడండి బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. దాంట్లో మనకి ఫస్ట్ మ్యాంగనీస్ ఆక్సైడ్ అలాంగ్ విత్ ఐరన్ అనమాట. ఐరన్తో మ్యాంగనీస్ ఆక్సైడ్ రియాక్షన్ ఎలా జరుగుతుందంటే మీకు ఈ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దీన్ని 2 హాఫ్స్ కింద ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్లో మనకు వచ్చేసి ఆక్సిడేషన్ రియాక్షన్ ఏముందో తీసుకోవాలి. సెకండ్ హాఫ్లో రిడక్షన్ రియాక్షన్ ఏముందో తీసుకోవాలి. అంటే గివెన్ ఈక్వేషన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ చూడండి ఒకసారి. MnO4 మైనస్ దాన్ని అది ఎలా కన్వర్ట్ అవుతుంది? ఫస్ట్ Mn+2 కింద కన్వర్ట్ అవుతుంది. వేరేజ్ ఐరన్ +2 ఎలా కన్వర్ట్ అవుతుంది? Fe+3 కింద కన్వర్ట్ అవుతుంది. ఇది స్టెప్ 1 అనమాట. అంటే గివెన్ ఈక్వేషన్ తీసుకొని 2 హాఫ్స్ కింద కట్ చేసుకుంటారు. కట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఏమున్నాయి ఈక్వేషన్లో? మ్యాంగనీస్ ఉంది అండ్ ఐరన్ ఉంది. ఓకే, కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మ్యాంగనీస్ బ్యాలెన్స్ చేస్తాం. మ్యాంగనీస్ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కాబట్టి ఆల్రెడీ అది ఏమైంది? ఇన్బుల్ట్గా బ్యాలెన్స్ అయింది. బట్ మ్యాంగనీస్ని బ్యాలెన్స్ చేస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక మ్యాంగనీస్ ఉంది, రైట్ సైడ్ ఒక మ్యాంగనీస్ ఉంది. ఇక్కడ అలాంగ్ విత్ మనకి మ్యాంగనీస్ ఆక్సైడ్ కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ కూడా ఉంది. బట్ ఆక్సిజన్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమీ లేదు. ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని మోల్స్ ఉన్నాయి మనకి? ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? ఇక్కడ 4 యాటమ్స్ ఉన్నాయి. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే మనం రైట్ హ్యాండ్ సైడ్ ఆక్సిజన్ని యాడ్ చేస్తాం. ఎన్ని యాడ్ చేస్తాం? ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి అక్కడ 4 యాడ్ చేస్తాం. డైరెక్ట్గా ఆక్సిజన్ యాడ్ చేసి మనకి ఫ్లెక్సిబిలిటీ ఉందా? లేదు. ఏం యాడ్ చేయాలంటే వాటర్ మాలిక్యూల్ యాడ్ చేయాలి. ఓకే, వాటర్ మాలిక్యూల్ రైట్ సైడ్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఈక్వేషన్ ఏమవుతుందంటే MnO4 మైనస్ యూజ్లెస్ టు Mn+2 అలాంగ్ విత్ 4 వాటర్ మాలిక్యూల్స్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనం బ్యాలెన్స్ చేయాల్సింది ఇక్కడ ఆక్సిజన్ బ్యాలెన్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ కమ్ టు హైడ్రోజన్ బ్యాలెన్సింగ్. హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాం అంటే ఎప్పుడు ఆల్వేస్ H+Ion చేస్తాం, నాట్ H2. H2తో హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ చెయ్యము, ఇది గుర్తుపెట్టుకోవాలి. H+Ionతో హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? మనం ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి 4 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ 8 హైడ్రోజన్స్ వచ్చింది. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మనం ఏం చేయాలి? 8 హైడ్రోజన్స్ని ఓకే దానికి బ్యాలెన్స్ చేయాలి. అంటే 8 H+Ions లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కంప్లీట్ టోటల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే రైట్ హ్యాండ్ సైడ్ మనం 4 వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 8 హైడ్రోజన్స్ తీసుకున్నాం. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఛార్జ్ని బ్యాలెన్స్ చేయాలి. ఏ ఛార్జ్ని బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ MnO4 మైనస్ అంటే ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది. అలాంగ్ విత్ మనం H+లో ఎన్ని యాడ్ చేసాం? 8 యాడ్ చేసాం. అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఛార్జ్ ఎంత ఉంది? -7 ఉంది. ఓకే, కమ్ టు రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే మనకి Mn2+ ఉంది అండ్ అలాంగ్ విత్ 4 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. వాటర్ మాలిక్యూల్ ఇట్ ఈస్ మాలిక్యూల్ కాబట్టి ఛార్జ్ అనేది 0. ఓకే, ఇన్ ఎనీ మాలిక్యూల్ ద ఛార్జ్ ఈజ్ 0. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఇక్కడ -7 ఉంది, ఇక్కడ +2 ఉంది. అంటే -5 అనేది ఏంటిది? -5 అనేది డిఫిషియన్స్ ఉంది. ఎటు సైడ్ ఉంది డిఫిషియన్స్? మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం న్యూక్లియస్ని యాడ్ చేయలేం, అంటే పాజిటివ్ని యాడ్ చేయలేం. బట్ మనం దేన్ని యాడ్ చేయగలం? ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయగలం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన చేతిలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, న్యూక్లియస్ ఉండవు. కాబట్టి ఎలక్ట్రాన్స్ మాత్రమే యాడ్ చేయగలం. అది ఎటు సైడ్ యాడ్ చేయగలం? లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఏమీ లేదు. యాక్చువల్గా మనం పాజిటివ్స్ని యాడ్ చేసే క్యాపబిలిటీ మనకు ఉంటే దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేస్తాం. బట్ ఆ క్యాపబిలిటీ మనకు లేదు. ఎందుకంటే మనం న్యూక్లియస్ని తీసుకొని యాడ్ చేయలేం. ఓకే, అది ఇంపాసిబుల్. కాబట్టి దాని ప్లేస్లో మనం ఏం చేస్తాం? ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తాం. కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ ఎక్కడ యాడ్ చేయాలి? యాక్చువల్లీ న్యూక్లియస్ యాడ్ చేయాలంటే రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి. బట్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి. ఓకే, ఈ పాయింట్ మాత్రం మీరు
గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మిగతా ఏమి కాంప్లికేషన్ లేదు దీంట్లో. ఇది ఒక్కటే కొంచెం ట్రికీ పార్ట్ అనమాట. ఓకే, ఇక్కడికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద రియాక్షన్ అయిపోయింది. మనకి కంప్లీట్ రియాక్షన్లో ఒక హాఫ్ అయింది, ఇంకా సెకండ్ హాఫ్ ఉంది. ఆ సెకండ్ హాఫ్ ఏంటంటే చూడండి, ఐరన్ 2+ నుండి ఎక్కడికి కన్వర్ట్ అవుతుంది, Fe3+ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం బ్యాలెన్స్ చేయవలసిన ఏంటి, ఐరన్స్ ఎన్ని ఉన్నాయి, ఒక ఐరన్ ఇటు సైడ్ ఉంది, ఒక ఐరన్ అటు సైడ్ ఉంది. కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయి ఉండేది. ఓకే, కమ్ టు ద ఛార్జ్ ఏముంది ఇక్కడ, ఇక్కడేమో +2 ఉంది, ఇక్కడ +3 ఉంది. కాబట్టి ఏం చేయాలి, ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ +2 ఇక్కడ +2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడానికి మనం ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసాం, ఇక్కడ +2 అయింది, ఇంతవరకు ఓకే. బట్ ఇప్పుడు చూడండి, ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ ద రియాక్షన్. ఇందాక తీసుకున్నది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద రియాక్షన్, దట్ ఈస్ పార్ట్ ఏ. ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ ద రియాక్షన్, దిస్ ఇస్ పార్ట్ బి. ఇప్పుడు ఏం చేయాలంటే అటు సైడ్ ఇటు సైడ్ ఎలక్ట్రాన్స్ మాత్రం మనం కంప్లీట్గా నలిఫై చేసేయాలి. అంటే ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఓకే, అటు సైడ్ ఇటు సైడ్. ఇది కూడా కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది మీకు, బట్ జస్ట్ మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఇది అది మ్యాటర్ అయింది. మీకు జస్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఏమీ లేదు. ఇటు సైడ్ నా దగ్గర 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అటు సైడ్ కూడా 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఓకే, బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఈ కంప్లీట్ ఈక్వేషన్ని 5తో మల్టిప్లై చేయండి. కంప్లీట్ ఈక్వేషన్ ఏం చేస్తారంటే 5తో మల్టిప్లై చేశారనుకో, అప్పుడు ఏమవుతుంది, 5 Fe2+ gives rise to 5 Fe3+ plus 5 ఎలక్ట్రాన్స్. ఎందుకు ఇది 5తో మల్టిప్లై చేశాను, ఎందుకు చేశానంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద రియాక్షన్లో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5 ఎలక్ట్రాన్స్ మనకి రిక్వైర్ అయింది. కాబట్టి దీన్ని నలిఫై చేయడానికి ఇక్కడ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ద రియాక్షన్లో కూడా 5 ఎలక్ట్రాన్స్ మనం మెయింటైన్ చేసాం. ఈ 5 ఎలక్ట్రాన్స్ మెయింటైన్ చేస్తే అప్పుడు వీటి కోఎఫిషియెంట్స్ కూడా మారిపోతాయి. ఆటోమేటిక్గా వీటి కోఎఫిషియెంట్స్ కూడా ఏమవుతాయి, మారిపోతాయి. కాబట్టి కంప్లీట్ ఈక్వేషన్ మనం దేంతో మల్టిప్లై చేయాలి, 5తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద రియాక్షన్ తీసుకోండి, సెకండ్ హాఫ్ ఆఫ్ ద రియాక్షన్ తీసుకోండి, రెండింటిని కంప్లీట్గా మెర్జ్ చేసి రాసేయండి. ఓకే, ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ని కలిపేసి ఒకే ఈక్వేషన్ మీద రాశారనుకో, వచ్చేదే బ్యాలెన్స్ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద రియాక్షన్ ఏమవుతుంది, MnO4- plus 5 Fe2+ plus 8 ఎలక్ట్రాన్స్ మనం యాడ్ చేసిన ఎలక్ట్రాన్స్ అలాంగ్ విత్ Mn2+ అండ్ 5 Fe3+ అలాంగ్ విత్ మనం యాడ్ చేసిన వాటర్ మాలిక్యూల్స్. ఓకే, ఇది కంప్లీట్గా ఒకే సింగిల్ ఈక్వేషన్లో రాస్తే దిస్ ఈజ్ సెట్ టు బి వాట్, అవర్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అన్నమాట. ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు అగైన్ సెకండ్ సమ్ ఏం ఇచ్చాడంటే చూడండి సార్, క్రోమియం ఆక్సైడ్ ఇచ్చాడు అలాంగ్ విత్ ఐడిన్తో క్రోమియం ఆక్సైడ్ ఎలా కన్వర్ట్ అవుతుంది, Cr3+ I2 ఇన్ ఎసిడిక్ మీడియం. ఇక్కడ కూడా అంతే, మీరు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు స్టెప్ 1 ఏం చేస్తారంటే, స్టెప్ 1 ఈజ్ వాట్ ఈజ్ అవర్ ప్రైమరీ టాస్క్. ఫస్ట్ దాంట్లో రిడక్షన్ ఆఫ్ ఏంటి, ఆక్సిడేషన్ ఆఫ్ ఏంటి అనేది స్ప్లిట్ చేయండి రెండు కింద. వాట్ ఈజ్ రిడక్షన్ ఆఫ్ ఏమవుతుంది అంటే దీంట్లో క్రోమియం ఆక్సైడ్, ఓకే, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ క్రోమియం, అది రిడక్షన్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఏమవుతుంది, ఐడిన్ మైనస్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ I2. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేది లూజ్ అవుతుంది కాబట్టి ఆక్సిడేషన్, ఓకే, ఎలక్ట్రాన్స్ అనేది గెయిన్ అవుతుంది కాబట్టి రిడక్షన్. క్లియర్గా చెప్పాలంటే సింపుల్గా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ దాంట్లో మనకి ఇక్కడ క్రోమియంస్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఎందుకు బ్యాలెన్స్ అవ్వట్లేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 2 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉంది. కాబట్టి ఏం చేస్తారు, రైట్ హ్యాండ్ సైడ్ని 2తో మల్టిప్లై చేస్తారు, చేస్తే 2 times ఆఫ్ క్రోమియం వచ్చేస్తుంది. ఓకే, క్లియర్ ఎంతవరకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ వాటర్ మనం ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలంటే ఎలా చేస్తాం, ఇక్కడ చూడండి ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇమీడియట్గా నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉంటే అన్ని వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకొని ఇచ్చేది. ఓకే, ఎన్ని యాడ్ చేయాలి, 7 ఉన్నాయి కాబట్టి 7 యాడ్ చేస్తారు. ఇప్పుడు 7 యాడ్ చేస్తే నెక్స్ట్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే హైడ్రోజన్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఇక్కడ 7 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తే హైడ్రోజన్స్ 14 అయిపోతుంది.
కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ స్టెప్లో హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి హైడ్రోజన్స్ ఎక్కడ తక్కువ ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 14 హైడ్రోజన్స్ని లెఫ్ట్ హ్యాండ్లో యాడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్గా ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ వరకు మనకి ఏంటంటే వితౌట్ చార్జ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ స్టెప్, ఫైనల్ స్టెప్ ఏం చేస్తారంటే ఎలక్ట్రాన్స్ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ Cr2O7-2 అంటే 2 units ఆఫ్ నెగిటివ్ చార్జ్ అండ్ 14 units ఆఫ్ పాజిటివ్ చార్జ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 units ఆఫ్, ఎందుకు 12 units, 3 into 2 కదా, 3 into 2 కదా, ఇది 3 into 2 ఈజ్ నథింగ్ బట్ 6 units కదా, నాట్ 12 units. ఓకే, 6 units ఆఫ్ ఏంటిది, పాజిటివ్ చార్జ్. కాబట్టి ఇంకా మనకి డెఫిషియన్సీ ఎంత ఉంది, ఇక్కడేమో +12 ఉంది, ఇక్కడేమో +6 ఉంది. అంటే 6 ఎలక్ట్రాన్స్ రిక్వైర్ అవుతుంది. ఎక్కడ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేస్తాం. క్లియర్ ఇది. యాక్చువల్లీ ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అనమాట. మనకి ఏంటంటే ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా టఫ్ ఫీల్ అవుతారు. బట్ మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే ఈజీ అది కూడా. నెక్స్ట్ 2 క్రోమియంకి 3+ ఉంది, ప్లస్ అలాంగ్ విత్ 7 వాటర్ మాలిక్యూల్స్ బయటకు వచ్చేసింది. ఇది ఇందులో రిడక్షన్ పార్ట్ అయిపోయింది. కమ్ టు ఆక్సిడేషన్ పార్ట్. ఈక్వేషన్లో రిడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. కమ్ టు ఆక్సిడేషన్ పార్ట్. ఆక్సిడేషన్ పార్ట్ ఏం చేస్తారు, I- అనేది I2 కింద కన్వర్ట్ అవుతుంది. I2 అంటే ఎన్ని ఉన్నాయి, 2 యూనిట్స్ ఉంది. కాబట్టి స్టెప్ 2లో ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఈ I-ని 2తో మల్టిప్లై చేస్తారు. అయిపోయిందా, అంటే ఇక్కడ 2 units ఆఫ్ I- ఉంది, ఇక్కడ 1 unit ఆఫ్ I2 ఉంది, అలాంగ్ విత్ 2 ఎలక్ట్రాన్స్ వచ్చింది. ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ని మనం ఏం చేయాలంటే 6 ఎలక్ట్రాన్ కింద కన్వర్ట్ చేయాలి. ఈ 2 ఎలక్ట్రాన్స్ని 6 ఎలక్ట్రాన్ కింద కన్వర్ట్ చేయాలి. ఎందుకు చేయాలి, రిడక్షన్ ఈక్వల్ టు ఆక్సిడేషన్, రెండు బ్యాలెన్స్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 6 ఉండాలి. అంటే కంప్లీట్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాలి, మనం 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, 3 units ఆఫ్ I- విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 units ఆఫ్ I2 ప్లస్ 6 units ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది కంప్లీట్గా ఆక్సిడేషన్ రియాక్షన్ కూడా వచ్చేసింది మనకి. అంటే రిడక్షన్ హాఫ్ వచ్చింది, ఆక్సిడేషన్ హాఫ్ వచ్చింది. ఓకే, అంటే రియాక్షన్లో ఫస్ట్ హాఫ్ వచ్చింది, సెకండ్ హాఫ్ వచ్చింది. వాట్ ఈస్ ద క్లైమాక్స్, ఏముంది, ఆ రెండింటిని మిక్స్ చేసేస్తారు. ఆ రెండింటిని మిక్స్ చేస్తే ఏమవుతుంది, జస్ట్ Cr2O7-2 ప్లస్ 14 hydrogens along with 6 iodines which gives rise to 2 Cr plus 7 units of water along with 3 units of iodine. ఇదనమాట. ఇప్పుడు ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈ కెమికల్ రియాక్షన్ ఇన్ అయాన్ ఎలక్ట్రాన్ ఆఫ్ మెథడ్ మనం ఇప్పుడు చూసాం. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇవి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం.